రాజాసాబ్ స్టోరీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ సినిమాలో మనకు తెలిసిందే, ఇదొక హర్రర్ సినిమా. ఇందులో దయ్యానికి సంబంధించి, చరిత్రకు సంబంధించి చాలా స్టోరీ అయితే ఉంది. కానీ అనుకోకుండా దీని తాలూకు స్టోరీ అయితే బయటకు లీక్ అయింది. కొన్ని రూమర్స్ని బట్టి, లీక్ అయిన విషయాలను బట్టి మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి తాతయ్య క్యారెక్టరు, ఇంకొకటి మనకి యంగ్ ప్రభాస్ అనమాట. తాతయ్య క్యారెక్టర్ ఏంటంటే 1850 ఆ సంవత్సరంలో జరిగే ఒక పీరియాడిక్ అనమాట. యంగ్ ప్రభాస్ ఏంటంటే ఇప్పుడే 2025, 2026 ఈ ఏజ్లో ఉంటాడనమాట. ఇక్కడ అసలైన స్టోరీ ఏంటి అంటే, ప్రభాస్ జనరల్గా ఒక సినిమా థియేటర్లో పనిచేస్తూ ఉంటాడు. తనకు ఉండే అదంతా కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏదో ఒకలాగా తనకు చాలా డబ్బు కావాలి, ఆ డబ్బుతో నేను ఎలాగైనా సెటిల్ అవ్వాలి, ఒక పెద్ద థియేటర్, ఇంకా పెద్ద థియేటర్ కట్టాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు తనకి ఒక నోటీస్ అయితే వస్తుంది. ఇట్లాగా మీ తాతగారు ఆస్తి ఒక దగ్గర ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి. వెంటనే మన ప్రభాస్ ఏంటంటే ఇంకా లేట్ చేయకుండా ఆ ఊరికైతే బయలుదేరుతాడు. కానీ తనకు తెలియంది ఏంటి అంటే, ఆ ఊరిలో తన తాతగారు జీవించారు, తన తాతగారు తాలూకు కోట అలాగే చాలా వరకు కూడా ఉన్నాయి. దాని వెనక పెద్ద చరిత్ర ఉంది అని తెలియకుండా వెళ్ళిపోతాడనమాట. అక్కడ మనకి ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఏంటంటే, ఆ తాతగారిని ఎవరైతే చంపారో అది సంజయ్ దత్ అనమాట, అసలైన విలన్ ఇందులో. సంజయ్ దత్ ప్రభాస్ వాళ్ళ తాతగారిని ఎలా చంపాడు, అసలు ఎలాంటి గొడవలు జరిగాయి, అసలు ఎందుకు కారణం చేత అలా జరిగింది, ఇవన్నీ కూడా మనకైతే సెకండ్ హాఫ్లో రిలీజ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభాస్ గారి తాతగారి ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మనైతే సంజయ్ దత్ బంధించేస్తాడనమాట కొన్ని శక్తులు అవన్నీ వాడి. ఇప్పుడు వెళ్ళిన కుర్ర ప్రభాసు ఆ తాతగారి ఆత్మని బయటకు రిలీజ్ చేయాలి. అది కూడా ఒక టాస్క్ అనమాట. వచ్చిన విషయం ఏంటి అంటే, తాత ఆత్మ ఏదైతే ఉందో అదే కావాలని ప్రభాస్కి ఇలా నోటీస్ పంపించేలా చేస్తుంది, వచ్చి తన ఆత్మని విడదీయాలి అని చెప్పి వేసిన పథకం అన్నమాట. ప్రభాస్ ఏంటంటే డబ్బు కోసం వెళ్తాడు, కానీ తన తాతగారి ఆత్మను చూసి చాలా ఫీల్ అవుతాడు, ఎమోషనల్ అయిపోతాడు అనమాట. ఎలాగైనా మా తాతని విడిపించాలి అని చెప్పి ఇంకా క్లైమాక్స్లో విడిపిస్తాడు, ఆ కోటను కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఇదే స్టోరీ.